మన ఇండియా క్యాపిటల్ ఢిల్లీ కన్నా పాపులేషన్ తక్కువ ఉన్న కంట్రీస్ కాదు కాంటినెంట్సే ఉన్నాయంటే నమ్ముతారా? అవి ఆర్కిటికా, అంటార్కిటికా, ఆస్ట్రేలియా. ఆర్కిటికా, అంటార్కిటికా అంటే మంచుతో ఉంటాయి, మనుషులు తక్కువగా నివసిస్తారు. మరి ఆస్ట్రేలియా సంగతి ఏంటో చూద్దామా? జనరల్గా మనకి ఆస్ట్రేలియా మ్యాప్ కనిపించేది ఇంత, బట్ దీంట్లో జనాలు ఉండేది కొద్ది ప్లేసెస్లో మాత్రమే. అది కూడా సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్బెన్, పెర్త్, అడెలైడ్ అండ్ గోల్డ్ కోస్ట్ అనే ఏరియాస్లో మాత్రమే మ్యాక్సిమం పీపుల్ నివసిస్తారు. దీనికి రీజన్ ఏంటి అంటే మోస్ట్ పార్ట్ ఆఫ్ ద ఆస్ట్రేలియా డిజర్ట్తో కవర్ అయి ఉంటుంది. అంతేకాకుండా ఆస్ట్రేలియాకి ఈస్ట్లో మౌంటైన్స్ ఉంటాయి. అవి కూడా వరల్డ్స్ లార్జెస్ట్ మౌంటైన్స్లో 5th ప్లేస్లో ఆస్ట్రేలియా ఉంది. ఇంకా సౌత్ పార్ట్లో అంటార్కిటికాకి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ క్లౌడ్స్ అంతకు తొందరగా ఫామ్ అవ్వవు. అందుకే ఇక్కడ జనాలు అన్ని రిసోర్సెస్ దొరికే కోస్టల్ ఏరియాస్లో మాత్రమే ఎక్కువగా నివసిస్తారు. అలానే బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో వరల్డ్ వార్కి ఇక్కడ నుంచి మెన్ని తీసుకుని పోయారు. అందుట్లో 2.5% మెన్ తిరిగి రాలేదు. ఇది కూడా ఇక్కడ పాపులేషన్ తక్కువగా